శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దిశకేభ్యో నమ. అందరికి శుభోదయం అండి. నిన్న మనం చెప్పుకున్న వీడియోలో ఆడియోలో ఏం చెప్పామండి? అమ్మవారి గురించి కొంత చెప్పాం. సిరిచక్ర ఉపాసన, యోగ మార్గం ప్లస్ సిరిచక్ర ఉపాసన, వీటిలో స్థూలంగా కొన్ని విషయాలు చెప్పుకుందామండి. వాటికి సంబంధం ఎట్లా అవుతుందని చెప్పిన విషయాల గురించి మనం కొంత మాట్లాడుకుందాము. ఈరోజు మరి సిరిచక్ర ఉపాసనలో మెయిన్ అమ్మవారిని ఉపాసించడం ఉంటుందంట. అందులో సిరిచక్ర ఉపాసనలో అమ్మవారిని ఉపాసిస్తుంటారు. చండీ అమ్మవారు, దుర్గా అమ్మవారిని ఉపాసన చేస్తుంటారు అనమాట. చండీ స్వరూపం దుర్గా స్వరూపం ఒకటేనండి. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరజస్తమ గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మవారి శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే సరస్వతి మాతా శక్తి, తర్వాత లక్ష్మీ మాతా శక్తి, తర్వాత పార్వతీమాత శక్తులు సమిష్టి రూపం అన్నమాట. సమిష్టి రూపమే చండీ స్వరూపం అన్నమాట. దుర్గా స్వరూపమైన అమ్మవారు అన్నమాట. అమ్మవారి స్వరూపం అన్నమాట. అది హోమాల్లోకి వస్తే చండీ హోమం అంటారు. కాబట్టి ఇది నవచండీ యజ్ఞాలని చెప్పేసి, శతచండీ యజ్ఞాలు, హోమాలు అని చెప్పేసి చేస్తుంటారండి. అవన్నీ మామూలు వైదిక కార్యక్రమంలో క్రతువులు జరుగుతుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు కలియుగంలో ఏం చెప్పారండి, శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, కలియుగంలో మరి అంత తీవ్రమైన ఉపాసనలు, యజ్ఞాలు, హోమాలు చేసేంత స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఏం చేయమన్నారండి? వినాయకుడి ఉపాసన, చండీ ఉపాసన, ఆంజనేయుడి ఉపాసన, ఈ 3 ఉపాసనల ద్వారా మీరు కలియుగంలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ నుంచి బయటపడచ్చు, అది చెడు నుంచి బయటపడచ్చు అని చెప్పేసి చెప్పారండి అందులో. మరి చండీ ఉపాసన అంటే మనకు తెలిసింది ఏంటి? ఒకటే హోమాలు, యజ్ఞాలు, అమ్మవారి మంత్రాలు, ఇవే తెలుస్తుంది మనకు అన్నమాట. అందుకని అమ్మవారి యొక్క యథార్థ స్వరూపం శాస్త్రాల్లో చెప్పారండి. అంతకుముందు మీకు అపరాజిత స్తోత్రంలో దేవతలందరూ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నటువంటి ఆ శ్లోకం గురించి కూడా మీకు అంతకుముందు చెప్పుకున్నామండి. అంతకుముందు ఉన్నటువంటి సత్సంగాల్లో వాటిలో చెప్పాను. మనం వివరించి చెప్పుకుందాం అనమాట. అది దేవి నవరాత్రులు చెప్పాను అనమాట. వినండి, అది కూడా వినండి. అపరాజిత స్తోత్రంలో అమ్మవారి స్వరూపం ఏంటిది, అది ఏ రకంగా ఉంటుంది? ఆ దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, నమస్తస్యై నమో నమః. అట్లా దేవి స్వరూపం గురించి వివరంగా చెప్పాం అనమాట. కాబట్టి ఇది యథార్థ స్వరూపం ఏంటండి? అమ్మవారి యొక్క యథార్థ స్వరూపం అంటే అది. అంటే ఈ ప్రకృతి సత్వరజస్తమ గుణాలతోటి సమస్త ప్రపంచం అంటే భూప్రపంచం ఒకటే కాదండి. పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు, మొత్తం కలిపి 14 లోకాలు ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా అమ్మవారి స్వరూపమే. అందుకనే ఇప్పుడు శ్రీచక్ర ఉపాసనలో ఈ 14 లోకాలకు సంబంధించినటువంటి ఉపాసన మొత్తం కలిపితే శ్రీచక్ర ఉపాసన కిందకి వస్తుంది అనమాట. అందులో దేవతలను మంత్ర సహితంగా ఆహ్వానించడం, తర్వాత ఆవడ దేవతలను పూజించడం, అవన్నీ ఉంటాయండి అందులో. కాబట్టి అదంతా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి, ఇప్పుడు మామూలుగా వేదవ్యాసుడు ఆ టైంలో మరి ఆయన అన్ని వేల శ్లోకాలు రచించాడు. ఆయన అప్పుడున్నటువంటి మానసిక స్థితి వేరు, శారీరక స్థితి వేరు, ఆలోచన స్థితులు వేరు. అన్నీ మరి మన పూర్వీకులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం 4 వేదాలు రచించారు. 4 వేదాలు మరి ఎన్ని వేల శ్లోకాలు ఉంటాయి అందులో. అంత అంత ధారణా శక్తి కానీ, అంత అర్థం చేసుకునే కెపాసిటీ కానీ కలియుగంలో లేదు. ఎందుకంటే కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు అండి. అన్నం భోజనం లేకపోతే ఏ పని చేయలేరు, తిండి లేకపోతే ఏ పని చేయలేరు అనమాట. కాబట్టి అంత తీవ్రమైన కఠోరమైన సాధనలు చేయాలంటే సాధ్యం కాదనమాట. లెంగ్త్, ఆయుష్ తక్కువ, తర్వాత మళ్ళీ ఎక్కువ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి స్థితుల్లో ఉంటారన్నమాట కలియుగంలో ఉన్నటువంటి జీవులు. కాబట్టి ఈ కలియుగానికి ఉపయుక్తం ఏంటంటే అమ్మవారి ఉపాసన, చండీ ఉపాసన, దుర్గామాత ఉపాసన అనమాట. తర్వాత వినాయకుడు యొక్క ఉపాసన. కాబట్టి చండీ వినాయకుడిని ఉపాసిస్తూ అమ్మవారిని ఉపాసన చేయాలన్నమాట. వినాయకుడు యొక్క స్వరూపం ఏంటంటే శబ్ద బ్రహ్మం ఉండి ఆయన. వినాయకుడు
మూలాధారం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి శబ్ద బ్రహ్మం అనమాట. కాబట్టి ఆ శబ్ద బ్రహ్మం ఈ ఈ అది ఏ రకంగా మారుతుంది శరీరంలో ఇప్పుడు షట్చక్రాలు, సహస్రార చక్రంతో కలిపి 7 చక్రాలు, 5 ఊర్ధ్వ చక్రాలు అంటే ఆ, ఈ చక్రాల్లో ఈ శబ్ద బ్రహ్మం ఏ రకంగా మారుతుంది అనేది కంపోజిషన్ అనమాట. అంటే శబ్దాన్ని మన శరీరంలో శబ్దం ఏ రకంగా ఆధార స్థానాలు అనేది మూల ఆ, షట్చక్రాల్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుందని అదంతా ఇందులో వినాయకుడి ఉపాసనలో శబ్ద బ్రహ్మాన్ని ఉపాసన చేయటం వల్ల ఆ, వినాయకుడు మూలాధారంలో ఆ శక్తిని మనం ఉపాసన చేయటం వల్ల మనకేంటంటే మనకి కోర్త చక్రాల్లో ఉన్నటువంటి అమ్మవారి శక్తుల్ని వాటిని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి సహకారం వినాయకుడి యొక్క సహకారం ఉండాలన్నమాట. కాబట్టి కలియుగంలో వినాయకుడు ప్లస్ చండి రెండు కలిపి ఉపాసన చేయమంటారు అనమాట. ఇక్కడ వినాయకుడు ఉపాసన అంటే అక్కడ ఏంటంటే మనకి ప్రకృతికి దగ్గరగా ఉండమనండి. ప్రకృతి స్వరూపం దగ్గర వినాయకుడు పూజించే విధానం ఎట్లా ఉందంటే ప్రకృతిలో ఉన్నటువంటి మందరంలో ఏవైతే ఉన్నాయో సహజంగా ఉన్నటువంటి వరం చెట్లు నుంచి ఆకులు పూలతోటి వినాయకుడిని మనం వినాయక చవితి పూజ చేసుకుంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండి అంటే మనం సహజత్వాన్ని కోల్పోయి అందరం ఏంటంటే మనం ఒక యాంత్రికమైన జీవితానికి అలవాటు పడ్డాం అనమాట. మనం పంచభూతాలతో ప్రకృతి ఏర్పడిందండి. ఆ ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించుకోవడం అనేది వినాయకుడి ఉపాసన కలుగుతున్నాను. కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రకృతిలో ఏం జరుగుతుంది పరిసరాల దృష్టి అనమాట. అంటే సూక్ష్మ స్థాయిల్లోకి మనసులో ఉన్నటువంటి ఈ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గం అనే రాక్షసుల్ని, తర్వాత కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలకు సంబంధించినవి, తర్వాత రాగద్వేషాలకు సంబంధించినటువంటి, స్వార్థానికి సంబంధించినవి, అహంకారానికి సంబంధించినటువంటి ప్రకృతిని నువ్వు పరిశీలించినప్పుడు నీకు అర్థమవుతుంది. ఏది సమస్త సృష్టి కూడా భగవంతుడు ఒక రిథం ప్రకారం నడుస్తుందని చెప్పేసి అది నీకు అర్థమవుతుంది. ఋతువులు రావటం కానీ, తర్వాత మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఋతువులు రావటం కానీ, ఇవన్నీ మన ఆ ఋతువుల్లో జీవన మామూలుగా ప్రభావం జీవరాశి మీద ఎట్లా ప్రభావం చూపిస్తాయి. తర్వాత ఇవన్నీ నీకు నీకు భగవంతుడి యొక్క క్రియేషన్ గురించి నీకు కొంత అవగాహన వస్తుందన్నమాట. కాబట్టి ఇది వచ్చిన తర్వాత ప్రకృతి దగ్గరగా మనిషి గడిపిన తర్వాత అప్పుడు నీలో రియలైజేషన్ ఇప్పుడు మా శాస్త్రాల్లో కూడా ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్తారండి. అది ప్రకృతిని అబ్జర్వ్ చేసినప్పుడు నీకు వేదవాక్యాలు అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ, తర్వాత తత్వమసి, ఇవన్నీ వేదవాక్యాలు అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ప్రకృతి ఎప్పుడు నువ్వు మనసు పరిధిలో ఉండి నువ్వు చేసినప్పుడు అర్థం కావాలి. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే హృదయం అనేది హృదయ పరిధికి నువ్వు వెళ్తావు అనమాట. హృదయంలో ఆత్మ ఉందన్నమాట. ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథార్థమైన లక్షణాలు ఏమి ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి అనమాట. కాబట్టి చండీ ఉపాసనలో ఏం జరుగుతుందంటే నిజ నిజతత్వం, ఆత్మతత్వం అంటే ఏంటి, ఆత్మలో నీ యథార్థమైనటువంటి గుణాలు ఏంటి, యథార్థమైన స్వభావం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది అనమాట. ఇందులో చండీ ఉపాసనలో అమ్మవారు 9 మంది రాక్షసులను చంపినట్లుగా అందులో మనకి చండీ సప్తశతి శాస్త్రాలు చదివినప్పుడు తెలుస్తుంది అనమాట. అమ్మవారు ఏ రకంగా దుర్గా సప్తశతి, చండీ సప్తశతి చదివినప్పుడు అందులో 700 శ్లోకాలు ఉంటాయండి అందులో. తర్వాత ఇవి పారాయణ చేస్తుంటారు మనం ఎక్కువ అన్నమాట. ఈ ఈ ఇవేంటంటే అమ్మ అమ్మవారిని మామూలుగా ఆ మొదలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రాక్షసులు అంటారండి. ఎందుకంటే ఈ సృష్టి సమస్తం ఎవరి క్రియేషన్ అండి అది నీలోంచి వచ్చింది. ప్రతి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నువ్వే బ్రహ్మ అన్నప్పుడు నువ్వే సృష్టించావు సృష్టిని. కాబట్టి నువ్వు సృష్టించిన సృష్టిలో నువ్వే చిక్కుబడిపోయి నువ్వే ఏదో సాధించాలని చెప్పేసి అది సాధించాలి ఇది సాధించాలని చెప్పేసి అని తపన పడుతుంది. నిరంతరం బాహ్య ప్రపంచంలో మనిషి పరిగెత్తుతూ ఉంటాడు అనమాట. అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరికలు అనమాట. కాబట్టి ఈ కోరికలు ఉపశమించేటటువంటి మార్గాన్ని ఉపదేశించేది ఎవరండి? అమ్మవారే. అంటే త్రిగుణాత్మకమైనటువంటి
సమిష్టి స్వరూపమైనటువంటి అమ్మవారు అనమాట, చండీ మాత అనమాట. కాబట్టి దుర్గామాత, చండీ మాత ఒకటేనండి. కాబట్టి ఈ శక్తిని ఉపాసన అనేది ఎలా చేయాలనేది మనకి అపరాజిత సూత్రాలు చెప్పారు. తర్వాత దుర్గా సప్తశతిలో కూడా మనకి అంతర్లీనంగా ఇది ఇక్కడ మార్కండేయ పురాణంలో నుంచి వచ్చిందండి ఈ సప్తశతి. తర్వాత ఇందులో ఆదిశంకరాచార్యులు కూడా మరి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మన ఆదిశంకరాచార్యుల వారు కూడా అమ్మవారి యొక్క అమ్మవారు మొత్తం సమస్తం తెలుసుకొని అసలు మాయా ప్రకృతి నుంచి మన సమస్త ప్రపంచం అనేది ఈ పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు లభిస్తుందండి? అమ్మవారు కరుణిస్తేనే వస్తుంది. అమ్మవారు కరుణించడం అంటే మన ఆలోచనలు నెగిటివ్ వైపు పోకుండా పాజిటివ్ వైపు తీసుకెళ్ళేటువంటి శక్తి ఎవరికి ఉందండి? ఏ శక్తి అయితే నిన్ను ప్రపంచంలో బంధాల్లో బంధించి ఎట్టు పెట్టిందో ఆ శక్తి నిన్ను విముక్తి చేస్తే కానీ నువ్వు బయటపడవు. నీకు జ్ఞానం రావాలన్నా, పరిపూర్ణ జ్ఞానం రావాలన్నా కూడా ఆ శక్తి అనుగ్రహంతో వస్తుందన్నమాట. అందుకని ఆయన మామూలుగా ఎన్నో స్తోత్రాలు అమ్మవారి మీద ఎన్నో స్తోత్రాలు రచించారు. సౌందర్యలహరి అనే పుస్తకం రాశారు. తర్వాత అమ్మవారి మీద నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాఖిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళయేచల వంశపావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన్న పూర్ణేశ్వరి. భిక్ష భిక్ష జ్ఞాన భిక్ష పెట్టమని చెప్పేసి ఆయన అమ్మవారిని ప్రార్థన చేస్తాడనమాట. ఆయన అంత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆ మహోన్నతుని వ్యక్తి కూడా అమ్మవారి సమస్త సృష్టికి సమస్తం నేను బంధంలో నుంచి బంధించాలన్నా అమ్మవారి బంధనాలు కలుగు చేసేది అమ్మవారే, బంధం విముక్తి చేసేది అమ్మవారు అనమాట. ఆ శక్తి యొక్క అనుగ్రహం అంటే నువ్వు బయటకు పడతావు, లేకపోతే బయటపడవు. అందుకనే ఆ శక్తికి శరణాగతి అయ్యాడనమాట. కాబట్టి అమ్మవారు ఎలా ఉంది ఈ సప్తస్థితి ఇప్పుడు మనం ఈ పారాయణలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని గురించి తెలుస్తామండి. మనం ఈ రాక్షసుల రూపంలో కాకుండా ఇప్పుడు మామూలు మనం చాలా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి ఏంటంటే వీళ్ళందరినీ మహిషాసురుడు వీళ్ళందరూ రాక్షస స్వరూపంలో చూపించి అమ్మవారిని ఉగ్రంగా చూపించి వాడు సంహారం చేస్తారని చెప్పేసి అది అన్నట్టుగా రాక్షసుల సంహారం చేసింది అన్నట్టుగా చెప్తుంటారు అనమాట. కానీ యథార్థంగా మనం ఇక్కడ మనోమాలిన్యాలను పోగొట్టుకు మనసుని కలుషితం చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అదుపు సాధించడమే చండీ ఉపాసన అండి. అమ్మవారి ఉపాసన అంటే అది. కాబట్టి మనలో ఏమున్నాయి, చెడు గుణాలు ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలించి చూసుకుంటే తెలుస్తుంది మనకందరికీ. ఇందులో చండీ సప్తస్థితిలో మనకి ఏం తెలుస్తుందండి? ఫస్ట్ అందులో పూర్వన్యాసం అని చెప్పేసి ఉంటుంది. అందులో ప్రథమ చరిత్రలో ఫస్ట్ స్టేజ్ అంటారు. ఇవన్నీ స్టేజెస్. మనిషి యొక్క ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఎక్కినప్పుడు మాత్రమే ఒకసారి ప్యూరిఫికేషన్ రాదండి. అది క్రమక్రమంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షల్లో కూడా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కువ 18 మెట్లు ఉంటాయి మనదులో. ఆ రకంగా ఏంటంటే అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నింటినీ ఒక్కొక్కటి పోదు. నెగిటివ్సే రాక్షసులు అనమాట, ఏం లేదండి. దేవతలు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతా దేవతా శక్తి అండి. నెగిటివ్ యాటిట్యూడ్ అంతా రాక్షస శక్తి అనమాట. కాబట్టి ఈ పూజా విధానంలో అమ్మవారి పూజా విధానంలో కాదు ఏదైనా పూజా విధానంలో నెగిటివ్ యాటిట్యూడ్ని వదులుకోవటమే, దాన్ని వదిలేసి పాజిటివ్ యాటిట్యూడ్ వైపు రావటమే సాధన అంటే. కాబట్టి ఇందులో చండీ ఉపాసనలో ఫస్ట్ స్టేజ్లో మనకి ఉపాసనలో మన రాక్షస శక్తులు ఏ రాక్షసుని చంపింది అమ్మవారు అని చెప్పేసి అందులో చెప్తారు అనమాట. అది మామూలు పురాణాంతర్గతమైంది. పురాణ మూడులు అంటారు అనమాట. పురాణ మూడులు అంటే అందులో ఉన్నటువంటి తత్వాన్ని ఎట్లా ఉంటుందంటే కొంచెం విశదీకరించి దాని యొక్క బుద్ధితోటి విశ్లేషణ చేసి తెలుసుకోవాలండి. అది తత్వ విచారం అంటారు అన్నమాట. తత్వ విచారం చేసినప్పుడు మీకు యథార్థం అనేది బయటపడుతుంది అన్నమాట. అందులో ప్రథమ అధ్యాయంలో మధుకైటభ వధ అని ఉంటుందండి. మధుకైటభులు ఎక్కడి నుంచి వచ్చారని అందులో పురాణాలు ఏం చెప్తారంటే విష్ణుమూర్తి యొక్క చెవుల్లో నుంచి వచ్చి ఆ చెవుల్లో నుంచి వచ్చిన స్రావం అంటే గుబులి అంటారు అనమాట. వాటి నుంచి ఉత్పన్నమయ్యారని చెప్పి అంటారు అనమాట. అంటే ఈ మధుకైటభులు పుట్టిన తర్వాత ఏం చేస్తారు, చూస్తారు చుట్టూ చూస్తే ఒక బ్రహ్మదేవుడు ఒక్కడే కనపడతాడు. అంటే సృష్టి ప్రథమంలో బ్రహ్మదేవుడే కదా, బ్రహ్మదేవుడు అంటాడు కదా. ఆయన ఎప్పుడు సత్వస్థితిలో ఉంటాడు. ఆయన సత్వస్థితిలో ఉంటాడు. సత్వగుణ ప్రాధాన్యత కలిగి ఉంటాడు అనమాట ఆయన.
కాబట్టి ఆయన నుంచే వేద వేదాంగాలు తర్వాత సమస్త సృష్టి వచ్చింది కదా! ఆయన విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో ఉండుంటాడనమాట. ఈ మధుకైటబులు బయటకొచ్చేసి ఈ సప్తస్థితిలో అంటే పాజిటివ్, నెగెటివ్ 2 ఉన్నాయండి ఇక్కడ. మన సృష్టిలో పాజిటివ్, నెగెటివ్ 2 శక్తులు పరస్పరం సమానంగా ఉంటేనే నీ యొక్క డెవలప్‌మెంట్ అనేది ఇప్పుడు ఒక చెడుని నువ్వు విత్‌స్టాండ్ అయ్యే కెపాసిటీ పెరిగితే పాజిటివ్ పెరుగుతుంది. చెడుకు లొంగిపోతే చెడ్డవాడైపోతావన్నమాట. కాబట్టి నువ్వు పాజిటివ్‌నెస్ పెంచుకోవాలంటే చెడును ఎదుర్కోవాల్సింది నువ్వు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా మధుకైటబులని ఎదుర్కొన్నా కూడా అతని వల్ల కాలా. ఆయన వల్ల కాలా. కాకపోతే విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తి పుట్టుక మూల విష్ణుమూర్తి కాబట్టి ఆయన నిద్రాస్థితిలో ఉంటాడు. యోగ నిద్రలో ఉంటాడనమాట. నిద్ర అంటే మనం పోయే నిద్ర కాదు. యోగ నిద్రా స్థితిలో ఉంటాడనమాట. ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తే ఆయన నిద్ర స్థితి నుంచి బయటికి రాడు. ఈ వీళ్ళేమో మధుకైటబులు యుద్ధం చేస్తుంటారనమాట. అప్పుడు ఆయన వీటన్నిటికి ఈ విష్ణుమూర్తిని కూడా మనం పిలిచిన ఆయన పలకట్లేదు కాబట్టి ఈయన పైన ఉండి మన స్థితి అది నిద్రా స్థితిని కలిగజేస్తున్నట్టు అమ్మవారి ఆ దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అనేది ఆయనకు అర్థమయ్యి తెలియగల సతస్థితిలో ఉన్నాడు కాబట్టి అన్ని ఆయన తెలుసు కాబట్టి కాబట్టి మూలమైనటువంటి పరబ్రహ్మ అమ్మవారు పరాశక్తి ఏదైతే ఉందో అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు అమ్మవారు వచ్చి ఈ ఈ మామూలుగా మధుకైటబుల్ని వధిస్తుందన్నమాట. ఇదండి. ఇందులో ఏంటంటే మధుకైటబుల యొక్క తత్వ విచారం గనుక వాళ్ళ గురించి తత్వ విచారం చేసినట్టయితే మధుకైటబులు ఎవరండి? మనలో చూడండి మనలో అందరూ మంచి మాటలు పొగుడుతూ ఉంటే అందరూ ఇంట్రెస్ట్‌గా ఉంటుంటారనమాట. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంటారు. అదే నేను విమర్శిస్తే తట్టుకోలేరు. అంటే పొగుడుతున్న వాళ్ళందరం ఏం చేస్తుంటారో ఇష్టపడుతుంటారు. ఇష్టపడే తత్వం అందరికీ ఉంటుంది. ఎవరైతే పొగుడుతూ వాళ్ళ దగ్గర రాస్తారు. అదంటే పొగిడేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని పూర్తి చేసుకోవడం కోసం నేను లేనిపోనివి నీకు చెప్పేసి అంటే మంచి విషయాలు నువ్వు అంతటి వాడు, ఇంతటి వాడు అని చెప్పేసి పొగిడి ఏం చేస్తారు? కొంత పనులు కానిచ్చుకుంటారనమాట. వాడిని ఒక మాయలో పెడతారనమాట. అట్లాగే ఏం అట్లాగే చెప్పుడు మాటల వల్ల ఏంటి? వాడు మంచివాడు ఉన్నాడనుకో వాడి మీద వెళ్లి చాడీలు చెప్పడం చేస్తే నీకు ద్వేషం అనేది ఉత్పన్నమవుతుంది. ఇక్కడ రాగము, ద్వేషం అనేది ఈ మధుకైటబులు చేసేటటువంటి పననమాట. ఒకళ్ళంటే ఇష్టపడటం, ఒకళ్ళంటే ఆహ్, మన ద్వేషం అలా మనకి అకారణంగా ఉంటాయన్నమాట అవన్నీ. దేనివల్ల వస్తాయంటండి? చెప్పుడు మాటలు ఉండటం వల్ల. ఆ తర్వాత ఇటువంటి సరైన మనస్థితి లేకపోవడం కారణంగా మనం రాగద్వేషాలనేవి ఏర్పడుతున్నాయండి. కాబట్టి అంతా ఒకటే చైతన్యం ఉందని చెప్పేసినటువంటి ఒక మనస్తత్వం ఉంటే నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే అమ్మవారి ఉపాసన ద్వారా చండీ ఉపాసన ద్వారా మీకు ఫస్ట్ రాగద్వేషాలు అనేటువంటి వీటి నుంచి ఈ పొగడ్తల నుంచి విమర్శల నుంచి వాటిని 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 దూరంగా పెట్టేటట్టు మనస్తత్వం అనేది వస్తుందన్నమాట. అది మామూలుగా మధుకైటబుల వధ అంటే అదనమాట. తర్వాత రెండో అధ్యాయంలో ఏం చెప్తారంటే మహిషాసురమర్దిని అమ్మవారు మహిషాసురుడిని చంపిందని చెబుతుంటారనమాట. సరే మరి తత్వ విచారం చేసినప్పుడు మహిషాసురుడు అంటే ఎవరండి? అంటే ఎవరు చెప్పినా దున్నపోతనమాట. దున్నపోతే మామూలుగా అదేంటి దానికి ఆలోచన ఉండదు. ఎవరు చెప్పినా వినదు. దాన్ని దండించాలి. కర్ర తీసుకొని కొడితే గాని వినదనమాట అది. తర్వాత అది అది మామూలుగా ఎవరు చెప్పినా కూడా వాడి బుద్ధి అనేది పనిచేయదు. సక్రమంగా పనిచేయదనమాట. తర్వాత హ్మ్. ఎంత పని చేసైనా సరే, ఏ విధంగా అయినా సరే, తను కోరిన కోరికలు తీర్చుకునేటటువంటి తత్వం ఉంటుందన్నమాట ప్రతి ఒక్కళ్ళదనమాట. బలపూర్వకంగాను, ఆ కోపం, ఆవేశము వీటిని ప్రదర్శిస్తూ కో ఆవేశం అనమాట. ఆవేశంతోటి ఆలోచిస్తుంటారు ఇది చేసినా గూడా. అది అది కోరిక తీరకపోతే కోపం వస్తుంటదనమాట. కాబట్టి కోపం, ఆవేశం అనేది వస్తాయండి. ఎందుకొస్తాయంటే సున్నితత్వం లేకపోవడం వల్ల వస్తాయనమాట. కోపం, ఆవేశం దేనివల్ల వస్తాయంటే సున్నితత్వం లేకుండా ఉండటం వల్ల వస్తాయన్నమాట. కాబట్టి వీటిని ఈ ఈ సెన్సిటివ్‌నెస్ అనేది లేకుండా పోవటం వల్ల ఏమైద్దంటే నీకు అర్థం కాదు. నీకు అసలు నువ్వు ఆలోచించిన శక్తి లేదు. సెన్సిటివ్‌గా అసలు వీటి గురించి సరిగ్గా ఆలోచించకపోతే, పరిస్థితుల గురించి అవగాహన లేకపోతే ఏమైతుంది ఏది చూసినా కోపమే. కాబట్టి ఎవరిని చూసినా పడుతూ మాట్లాడటం గాని విమర్శలు చేయటం గాని అన్నీ చేస్తుంటారనమాట. కాబట్టి ఈ మహిషాసురుడు అంటే ఏంటంటే హ్మ్.
ఆహ్, వినని స్వభావం. అంటే హ్మ్, తననుకుందే చేయాలనమాట. ఆ స్వభావానికి ప్రతీక అనమాట. కాబట్టి ఈ వివేచన, ఆలోచన శక్తిని కలుగజేసేది ఎవరండి? అమ్మవారి స్వరూపమే అనమాట. అమ్మవారు కలుగజేస్తుందనమాట. కాబట్టి మహిషాసుర వర్థన అంటే ఏంటి? వధ మరిందంటే అర్థం ఏంటంటే, మనకి ఈ మనలో ఉన్నటువంటి ఈ మూర్ఖత్వం తర్వాత ఈ హ్మ్, ఇవన్నీ కోరికలు తోటి మనం కోరిన కోరికలు తీర్చుకోవడం అనే తత్వం అంతా పోతుందనమాట. కాబట్టి ఆ కోపం పోయి సున్నితత్వం వస్తదండి. మనం సెన్సిటివ్‌గా ఆలోచించటం లలితంగా తయారవుతుందనమాట. కాబట్టి అమ్మవారు ఇటువంటి రాక్షసులను సంహరించడం ద్వారా మనసుని లలితంగా మారుస్తుందనమాట. అందుకని లలిత అమ్మవారు అని చెప్పి అంటాం. లలిత పరమేశ్వరి అనమాట. అంటుంటారనమాట. అట్లా తర్వాత రాక్షసుడు ఎవరండి? తర్వాత రాక్షసుడు ధూమ్రాక్షుడండి. ధూమ్రాక్షుడంటే ఇది ఆరో అధ్యాయంలో ఉంటుంది. అమ్మవారి యొక్క సప్తశతి దీనిలో ఆరో అధ్యాయంలో ఉంటదనమాట. ధూమ్రాక్షుడు అంటే ఏంటి? ఈ పొగలకు రమ్మిన దృష్టండి. పొగకు బాగా దట్టంగా పొగలు అలుముకున్నాయనుకోండి, నీకక్కడ అవతల ఏం జరుగుతుందో తెలీదు నీకు. అంటే దూరదృష్టి లోపించడం అనేది ధూమ్రాక్షుడి యొక్క లక్షణం. ఆహ్, ఆహ్, దు తత్వవిచారంగా మనం ఆలోచించినట్టయితే దూరదృష్టి లోపించడం అనమాట. ధూమరాక్షుడు చేసే పనేంటంటే నీకు యథార్థం కనపడనివ్వడు. దూరంగా అప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? దానివల్ల మనం నష్టపోతాం. మనశ్శాంతిని కోల్పోతాం. సరిగ్గా ఆలోచించకపోతే ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అనమాట. కాబట్టి దానివల్ల మన మనస్థితి చెడిపోతుంది. మనస్థితి చెడిపోతున్నప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. టెన్షన్స్, మానసికమైన ఆందోళనలు ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఈ ధూమ్రాక్షుడు అంటే మనకి చక్కగా ఆలోచించటం, ఆలోచన శక్తి ఉన్నప్పుడు, ఆ బుద్ధి కుశలత పనిచేస్తున్నప్పుడు ఏది నిత్యానిత్య వివేచన చేయగలుగుతాడండి. ప్రతి వ్యక్తి కూడా ఏది సత్యం, ఏది అసత్యం, సత్యాసత్యం వివేచనం, ఏది సత్యం, ఏది మిథ్య. అంటే ఎప్పుడు ఉండేది ఏది సత్యం అనమాట. మధ్యలో వచ్చి అనుక్షణం మారిపోయేది మిథ్య అనమాట. కాబట్టి అనుక్షణం మారిపోయేటువంటి ఈ మిథ్యా ప్రపంచాన్ని వదిలి అన్నిటికి మూలమైనటువంటి ఆత్మస్థితి, శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉందో అటువైపు తీసుకెళ్తాం. దూరదృష్టి ఏర్పడినప్పుడు ఆత్మతత్వ విచారణం. అంటే నీ బుద్ధి కుశలత పెరుగుతుందనమాట. చక్కటి నిర్ణయాలు తీసుకుంటావు. ఏది మనకి ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ నిర్ణయాన్ని మనం చేయగలుగుతామనమాట. అది లేనప్పుడు ఏమవుతుంది? ఈ బాహ్యంగా కనపడేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసం ప్రతి క్షణం మనం తప్పిస్తుంటాం. డబ్బులు కావాలని చెప్పేసని. లేకపోతే మా పిల్లలు బాగుండాలని చెప్పేసి. ఇవన్నీ ఈ టెంపరరీ అన్నీ ఈ సంబంధాలన్నీ టెంపరరీ. ఎన్నో జన్మలెత్తాం మనం. ఎంతోమంది తల్లిదండ్రులు ఉండుంటారు. అట్లాగే పిల్లలు సంసారం చేసుంటాం. ఇవన్నీ మరి ఉన్నాయా? మనం శాశ్వతం అనుకున్నటువంటి ఇల్లు, వాకిళ్ళు ఇవన్నీ ఈ వీటి యొక్క ఇవి శాశ్వతంగా ఉంటాయా? డబ్బు ఇవన్నీ హోదా ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? కాబట్టి మిథ్యా వస్తువులు అంటే మనకి దూరం మన యథార్థ స్థితిని తెలుసుకోకుండా అడ్డుపడేటటువంటి ఆ రాక్షస స్వభావం ఏంటంటే ఇక్కడ ధూమరాక్షుడి కింద లెక్కండి. ఇది ఆరో అధ్యాయంలో ఉంటదనమాట. ఏడో అధ్యాయంలో ఏముంటదండి? ఏడో అధ్యాయంలో చండముండుల వధ ఉంటది. చండముండుల వధ అంటే ఏంటి? పైన 3 ఏంటంటే ఆహ్, ఆహ్, పైన 3 స్థితులను అవి అహితాన్ని కలుగజేసేటువంటి శత్రువులండి. అంటే అహితాన్ని కలుగజేసే డైరెక్ట్‌గా నీకు మంచి చేయవు. డైరెక్ట్‌గా అవి పనిచేస్తున్నంత కాలం నీకు ఏంటంటే ఇక అది వాటి కంట్రోల్‌లోకి వెళ్ళిపోతావు నువ్వు. నిన్ను సరైన దృష్టికి నీకు చెడుని చేస్తుంటాయన్నమాట. ఆ 3 పైన ఇంతవరకు చెప్పినటువంటి శత్రువులంతా నీకు ఎప్పుడు చెడుని చేయడానికే ప్రయత్నం చేస్తుంటాయన్నమాట. కానీ కొన్ని శత్రువులుంటాయండి. నీకు మంచిగా ఉన్నట్టు అనిపించి చెడుని చేస్తాయన్నమాట. హిత శత్రువులంటారనమాట. అంటే కొన్ని నీకు ఇష్టపడతావు. ఇష్టపడి చేస్తావనమాట. అటువంటి శత్రువులు ఇష్టపడి చేసినా కూడా అవి సక్రమైన మార్గాన్ని తీసుకెళ్ళవు. మనసుకు యొక్క ఆలోచనలు మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలైనా కూడా బంధాన్ని ఏర్పడతాయండి అవి. కాబట్టి మనసు పరిధిలో ఉండి చేసే ప్రతీది కూడా నీకు బంధాన్నే కలుగజేస్తాయనమాట. ఈ మనసు పరిధిలో ఉండి నీకు మంచిగా అనిపించేటువంటి రాక్షసులు ఎవరయ్యా అని చెప్పంటే ఈ చండముండులనమాట. చండముండులంటే చండుడంటే ఏంటి? ఇష్టమైన విషయాల మీద మనసుని లగ్నం చేసేవాడండి. ఇష్టమైన విషయాల మీద మనసు మనసు పెట్టి చేసి మనం చూడండి చాలా మంది సినిమాలు ఇంట్రెస్ట్ అండి. సినిమాలు చూస్తుంటారు. రోజుకొక రకం కొత్త సినిమాలు రాంగానే ఓటీటీలో రాంగానే గబుక్కన ముందర వెళ్ళి ఉంటారనమాట.
అట్లా కొంతమందికి రకరకాలనమాట ఆటల మీద పిచ్చి ఉంటుంది. క్రికెట్, పొద్దుగూకులు అవే చూస్తుంటారు. కొంతమంది బెట్టింగ్‌లు చేస్తుంటారు. అట్లాగేంటంటే వాడు కొన్ని కొన్ని ఇష్టమైనటువంటి చెడు విషయాలే కానీ చెడు విషయం అనేటువంటి చెడు విషయాలైనా కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తుంటారనమాట. వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. అవి చేయాలని చెప్పి ఆసక్తి ఉంటదనమాట. కాబట్టి వీడు చండుడంటే వాడనమాట. మనకిష్టమైన విషయాల మీద మనం మనసును కాన్సంట్రేట్ చేసేలాగా చేసేవాడనమాట. సెల్ ఫోన్ చూస్తుంటాం. సెల్ ఫోన్‌లో పిల్లలకు గూడా ఇప్పుడు ప్రస్తుతం సెల్ ఫోన్ అలవాటయిందండి. చిన్న చిన్న పిల్లలు గూడా సెల్ ఫోన్ ఇస్తే కదలకుండా కూర్చుంటారు. ఇష్టంగా చూస్తుంటారనమాట. అందులో బొమ్మలు అవన్నీ చూస్తుంటారనమాట. అట్లాగే ఎడిక్షన్ అనేదనమాట. ఎడిక్షన్ కలుగజేసేవాడు చండుడనమాట. ఏ పని చేసినా చెడుని మంచి, చెడు విచక్షణత లేకుండా మంచిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది గానీ, కొంతమందికి తిండి ఎక్కువగా రకరకాల తిండి తినడం అలవాటుందనుకోండి. వాడు రకరకాలు తెచ్చుకొని తింటూనే ఉంటాడనమాట. చివరికి డైజెషన్ కంప్లీట్‌గా పోయే వరకు ఆహారం అట్లాగే ఇంద్రియాల సుఖాలను అనుభవించాలని చెప్పేసని ప్రతి ఒక్కడు భావిస్తాడు. వీడు చండుడండి. అది మంచిగా ఉన్నట్టు ఉంటాయి కానీ కంట్రోల్ లేకపోతే ఏమైతుందండి? అది చెడుకి చేస్తుందనమాట. సరే ముందుడు ఎవరండి? ముందుడు ఎవరంటే నేను మనం ఒక నిర్ణయం తీసుకుంటామండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మనం అది మంచిదా కాదా అని చెప్పేసని ఇంకా మథన పడుతుంటాం. మనం చేసిన నిర్ణయం మంచిదే కాదా? ఆ పిల్లాడిని ఫారెన్ పంపిస్తున్నాము. అక్కడికెళ్ళి ఎట్లా ఉంటాడు? తట్టుకోగలడా లేడా? పొద్దుగూకులు దిగులింకా. ఆ పిల్లాడి మీద దిగులు పడటం. తర్వాత చదువులకు మనం ఒక పని చేసాము. రియల్ ఎస్టేట్‌లో ఉన్నామనుకోండి. ఫ్లాట్లు కొన్నాము. ఆ ఫ్లాట్ పెరుగుతుందా లేదా? పొద్దుగూకులు ఎంక్వైరీ చేయటం అనమాట. ఈ ఫ్లాట్ ఎంతుంది? ఏంటి? పొద్దుగూకులు మనసంతా ఎట్టుందండి? మనసు మనం చేసింది కరెక్టా కాదా అనేటువంటి దాని మీదే మనసు ఎప్పుడు పెట్టుకుంటాం అనమాట మనసుని. అది ఇట్లా మనశ్శాంతి లేకుండా చేసేవాడు ఎవరంటే వాడండి ముండూడు అంటే వాడు. చెండముండులంటే ఇప్పుడు అర్థమైంది కదా! అంటే మన మనశ్శాంతిని మనకి అనుకూలంగా ఉంటేనే మనకి మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళనమాట. కాబట్టి ఇది ఎప్పుడు పోతుందండి? అమ్మవారి ఉపాసనలో అమ్మవారి ఉపాసన చేసామనుకోండి అమ్మవారి ఉపాసన చేస్తే అంతర్గత చైతన్య శక్తి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, నీకు మానసిక స్థిరత్వం అవుతుంది. మానసికమైనటువంటి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయండి. కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరిగినప్పుడు నీకు నిత్యానికి వివేచన చేయగల కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత కంట్రోల్ ఉంటదనమాట. ఒక మామూలుగా ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఇది చేయాలని చెప్పి అది చేసేస్తావు నువ్వు. అంతేగాని ఈ అడిక్షన్ అనేది అటువైపు బలవంతంగా పోవటం అనేది ఉండదనమాట. మనసు అటువైపు లాగేయటం. అదే ప దానికి ఒక అలవాటు కిందకి మార్చుకొని పొద్దుగూకులు అదే పని చేయటం. చేయకూడని పనులు కూడా చేయటం. తర్వాత పొద్దుగూకులు వాటి గురించి వీటి గురించి ఆలోచించి మనశ్శాంతి చెడగొట్టుకొని టెన్షన్ పడటం. ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలామందికి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ వాళ్ళకి పెన్షన్‌లు ఏమి ఉండవండి. వాళ్ళ ఆలోచనలు దేని మీద ఉంటాయండి? ఫ్యూచర్ మీద ఉంటాయి. ఏం చేయాలి? అబ్బో! ఫ్యూచర్‌లో మనకు డబ్బులు రావు కదా! పెన్షన్ రాదు. ఎట్లా బతకాలి? ఏం చేయాలి? అని చెప్పి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయండి. కాబట్టి ఆ ఆలోచనలతోటి వాళ్ళు సతమతమవుతూ ఉంటారనమాట నిరంతరం. అది చేసేది మంచి పనే. మంచి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. సంపాదించేది జాగ్రత్తగా పెట్టుకొని ఒక ప్లానింగ్ చేసుకుంటే నువ్వు భగవంతుడు ఆహ్, మీకు ఆ శక్తి ఇచ్చాడు. ఆలోచన శక్తి ఇచ్చాడు. కాబట్టి ఆ స్థిరంగా ఉండడానికి ఏం కావాలంటే ఏకాగ్రత కావాలి. మనసుకు ఏకాగ్రత పెరగాలనమాట. ఏకాగ్రత దేనివల్ల పోతుందో తెలుసుకోవాలి. కాబట్టి ఏకాగ్రత స్థితులు రావడానికి మనం ప్రయత్నం చేయాలనమాట. కాబట్టి ఇదండి. ఇది మనం ఆ మనశ్శాంతి అనేది లేకుండా ఉండటం వల్ల మనం ఎంత సంపాదించినా, ఏం చేసినా గూడా మనం యథార్థానికి దూరంగా ఉంటామనమాట. ఇది ఏడో అధ్యాయంలో చెబుతారండి. ఎనిమిదో అధ్యాయంలో ఏం చెబుతారంటే రక్తబీజుడండి. రక్తబీజ రాక్షసుడిని గురించి చెప్తారనమాట. మీకు అందులో కథలో చెప్తే ఏం చెబుతారు? రక్తబీజుడి శరీరం నుంచి ఒక్కొక్క రక్త బిందువు వచ్చి మళ్ళీ కొత్తవాడొస్తాడని చెప్పేసి కొత్త రక్తబీజుడు వస్తుంటాడు. ఎక్కడ చూసినా కూడా ఆ రక్తబీజులు తయారైతుంటే కాళిక అమ్మవారు తన నాలికని బయటికి చాపి రక్తం కింద పడిన రక్తాన్ని కింద పడనీయకుండా ఆమె రక్తబీజుని సంహరించిందంటారనమాట. అంటే ఏంటి ఇక్కడ రక్తబీజుడు అంటే ఎవరంటే కోరికలే. మనం ఒక కోరిక కోరామండి తీరింది. మళ్ళీ ఊరుకుంటున్నామా? మళ్ళీ కొత్తదొస్తుందన్నమాట. నిరంతరం ఆ కోరిక తీరంగానే మళ్ళీ రకరకాల కోరికలొస్తాయి. తిరుపతి వెళ్తున్నారు రకరకాల కోరికలు కోరుకొని, ఆ కోరిక తీరంగానే 4 కోరికలు కోరుకొని వెళ్తారనుకోండి. ఆ కోరికలు తీరంగానే తృప్తి పడుతున్న మనిషి మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంకా దానికి యాడ్ చేస్తుంటారు. 2, 3 యాడ్ చేస్తారనమాట. కాబట్టి ఇవి నిరంతరం కోరికలనేవి నిరంతరం అది కంట్రోల్ లేదు. హ్మ్. వాటిని
ఆలోచనలకి మనకి ఆలోచనలు ఉండటం మంచిదే. నెగెటివ్ ఆలోచనలు ఉండటం మంచిది కాదనమాట. నెగెటివ్ ఆలోచనలు ఏంటి? నాకే ఉండాలి. ఈ మొత్తం సమస్త ప్రపంచంలో నేనే గొప్పవాడిగా ఉండాలి. నా దగ్గరే ఆస్తి ఉండాలి. నాకే శక్తి ఉండాలా? నా నా ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలి. అంటే ఇవన్నీ ఏంటంటే నెగెటివ్ కోరికలనమాట. ఎందుకు సమస్తం భగవంతుడి సృష్టి అయినప్పుడు, అమ్మవారి సృష్టి అయినప్పుడు, అందులో ఉన్న సమస్త జీవులు కూడా అమ్మవారి సృష్టి అయినప్పుడు నువ్వు ఆధిక్యత ఎట్లా చూపిస్తావు? బయట వ్యక్తి మీద నువ్వు వాడిని ద్వేషపూరితంగా నువ్వు చూస్తున్నావంటే, బయట వ్యక్తిని నువ్వు తక్కువగా చూస్తున్నావంటే, నువ్వు అమ్మవారిని అవమానిస్తున్నట్టు కదా! అట్లాగే ఇందులో రక్తబీజులు అంటే తనలాంటి వారిని ఇంకోళ్ళు తయారు చేయటం అనమాట. ఈ రక్తబీజులు అనేవాళ్ళు దీని గురించి చెప్పాలంటే మనం సమాజంలో చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. అంటే ఆ నెగెటివ్ శక్తి యొక్క ఆహ్, తత్వపరంగా చెప్పాలంటే రక్తబీజ స్వభావం రాక్షసుడి స్వభావం ఎలా ఉంటుందో దాని ప్రభావంతో చాలా మంది ఉన్నారనమాట. ఈ కులాభిమానం, మతాభిమానం, తర్వాత ప్రాంతీయ అభిమానం ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ మన ప్రాంతం అంతా ఒకటే అంటాడు వాడు. మన కులం వాళ్ళందరూ ఒకటే అంటారు. మన మతం వాళ్ళందరూ ఒకటే అంటారు. అంటే ఏంటి జనాలందరిని కూడా తనలాంటి వాళ్ళని తయారు చేయడం అనమాట. తనకి సపోర్ట్ చేసేవాళ్ళని తయారు చేసుకుంటాం అనమాట. అట్లాగే హ్మ్. ఆహ్, అదేంటంటే తను చెడుగా మారటమే కాకుండా ఇతరులను కూడా చెడు మార్గం తీసుకొచ్చి తనతోటి కలుసుకుని ఒక జట్టుగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది యదార్థమైన రక్తబీజులు అంటే అది అనమాట. స్వార్థం కోసం తనలాంటి వాళ్ళందరిని పోగు చేసి అందరికి ఉన్నవి లేనిది కల్పించి చెప్పి వాడి మనస్థితిని చెడగొట్టి వాడిని కూడా తన గ్రూపులో చేర్చుకుంటాడు అనమాట. వీళ్ళు రక్తబీజులు చేసేటువంటి పని అది అనమాట. చాలా మంది చూస్తుంటాం మనం యదార్థం చెప్పాలి చూడండి వాడిని తన వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తారంటే వాడికి వీళ్ళు లేని క్వాలిటీస్ అని చూపిస్తాడు. నేను గొప్పవాడు అన్నట్టుగా చెప్తాడు మనం. నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి అని వాడి ముందర అన్నీ చెప్పేసి ఏం చేస్తాడు వాడిని కూడా వాడిని ఫాలోయర్గా చేసుకుంటారు అనమాట. వీళ్ళందరూ ఆహ్, యథార్థ స్థితిని తెలుసు యథార్థ స్థితి వైపు మనసు పోనీయకుండా మనకు ఏదో విధంగా జనాల్ని మభ్యపెట్టేసి తన తన తనకి అనుచరులుగా చేసుకోవటం అనమాట. తనవాడిగా తను చెప్పింది చేసేట్టుగా చేసుకుంటారు. వీళ్ళందరినీ రక్తబీజులే అంటారనమాట. రక్తబీజులు అని అంటాం కాదు. రక్తబీజుల స్వభావం, ఆ రాక్షస స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చనమాట. కాబట్టి ఇటువంటి రాక్షస స్వభావం పోవాలంటే నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలండి. అమ్మవారు ఉండి ఏం చేస్తుందంటే బుద్ధి రూపేణ సంస్థిత. బుద్ధిగా బుద్ధిని కలుగజేసేది మంచి బుద్ధులు కలుగజేసేది ఎవరండి? అమ్మవారే. కాబట్టి అమ్మవారి ఉపవాసం ద్వారా నీలో రక్తబీజ స్వభావం అనేది కంప్లీట్‌గా పోతుందనమాట. ఏంటి తనలాంటి ఏంటి మన అందరిలో ఉన్నట్టు అమ్మవారి చైతన్యం ఒకటే ఉందని చెప్పేసి నీకు అర్థమైనప్పుడు ఎవరిని ద్వేషించవు. తర్వాత నువ్వు ఎప్పుడు పాజిటివ్ థింకింగే ఉంటది. అందరికి సహాయం చేసే గుణం వస్తుంది. కాబట్టి రక్తబీజుడిని నువ్వు చంపాలంటే నీవు అమ్మవారు ఆ రక్తబీజాన్ని సంహరిస్తేనే నీకు ఆ మనస్థితి ఏర్పడుతుందనమాట. నీలో ఉన్నటువంటి ఆ నెగెటివ్‌ని పోగొడితేనే నీకు ఆ స్థితి ఏర్పడుతుందనమాట. అట్లాగే 9వ అధ్యాయంలో శుంభ శుంభ నిశుంభులు అని చెప్పేసి చివరికనమాట. శుంభ నిశుంభులు అనేవాళ్ళు రాజులనమాట. వీటన్నిటికీ రాజులు. ఏది నరషడ్ వర్గానికి ఈ రాక్షసులందరికీ రాజు ఎవరంటే శుంభుడు, నిశుంభుడు. నిశుంభుడు అంటే వాడు తమ్ముడనమాట. శుంభుడు తమ్ముడనమాట. కాబట్టి ఇదేంటంటే ఈ వీళ్ళ గురించి తత్వంగా మనం విచారణ చేస్తే ఏంటంటే తనది కాని వస్తువులు కోరే స్వభావం శుంభుడిది. శుంభుడు ఏంటంటే వాడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి వాడిష్టం. వాడు తీరేదాకా వాడు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడనమాట. కాబట్టి తనది కాని వస్తువులు ఇప్పుడు మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పడాలండి. తృప్తి అనేది ఉండాలి. లేకపోతే ధర్మబద్ధంగా నువ్వు ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి తప్పితే బలవంతంగా లాక్కోకూడదు ఎవరి దగ్గర నుంచి కూడా. కాబట్టి తనది కాని వస్తువుల్ని కోరే స్వభావం ఏదైతే ఉందో అది శుంభుడిదనమాట. కాబట్టి ఈ నిశుంభులు అటువంటి స్వభావం గలవాడనమాట. అంటే ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఆహ్, మంచి, చెడు అనేటువంటి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి, చెడు అనే 2 రకాలైనటువంటి లక్షణాలుంటాయి. మంచిగా ఆలోచించేటువంటి ఒక సిస్టమ్ ఉంది. నెగెటివ్‌గా ఆలోచించే సిస్టమ్. పాజిటివ్, నెగెటివ్ 2 ఉన్నాయండి మన దానిలో. ఈ స్థితిలో చివరికి అమ్మవారి ఈ రకంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ ఆహ్, ఆహ్, ఈ క్లీనింగ్ ప్రాసెస్‌లో చిట్ట చివరిదనమాట ఇది. ఈ చిట్ట చివరిదేంటంటే ఫస్టు ఆహ్
నెగటివ్స్ని పాజిటివ్ తోటి తీసేయాలండి. ముళ్ళుతో చేసి 2 ముళ్ళు అవతల పరేయమంటారు. రామకృష్ణ పరమహంసుల వారు కథామృతంలో. ముళ్ళుని తీయాలంటే ఇంకో ముళ్ళు తీసుకొని దాని సహాయంతోటి ఆ ముళ్ళుని తీసేసి 2 ముళ్ళుని అవతల పడేయాలి. అట్లాగే ఇక్కడ చండీ ఉపాసనలో ఇదేంటంటే ఈ చివరికి సంబంధి సింబల్ వధ అంటే ఏంటంటే ఇక్కడ మనం మన పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది కదా, ఆ రెండింటిని వదిలేసినప్పుడు మాత్రమే నీ యొక్క అంటే మానవ మానాలందు తరతర కష్ట సుఖాలందరూ స్థితప్రజ్ఞత కలిగి ఉంటే భగవద్గీతలో చెప్తాను, స్థితప్రజ్ఞ స్థితి అనమాట. ఆ ప్రజ్ఞ వచ్చినప్పుడు, ఆ ప్రజ్ఞాస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు యథార్థం బోధపడుతుంది. చిత్తంలో అది ఎప్పుడు జరుగుతుంది, చిత్తంలో ఉన్న సంస్కారాలను క్లీనింగ్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. కాబట్టి చిత్త సంస్కారాల్లో మంచి చెడు రెండు ఉంటాయి అనమాట. ఆ రెండు క్లీన్ కావాలి. పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ రెండు ఉంటాయి అనమాట. ఆ రెండిటి క్లీన్ అయిపోయి చిత్తశుద్ధి కలిగిన తర్వాత కలిగేటటువంటి ఆనంద స్థితి కానీ, తర్వాత శాంత స్థితి కానీ ఏదైతే ఉందో అదే అది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట. అది ఇప్పుడు ఈ షట్చక్రాలు దాటి 7 చక్రాలు అంటే శాస్త్రార స్థితి అనమాట. అది శాస్త్రార స్థితిలో నీకు అక్కడ ఇవన్నీ లయం అయిపోతుంటాం, మనోనాశనం జరుగుతున్నప్పుడు ఆ సహస్రార స్థితిలో యథార్థమైన జ్ఞానం కలుగుతుంది. పరిపూర్ణ జ్ఞానం అనమాట. నేను ఏం జ్ఞానం, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, అయమాత్మ బ్రహ్మ, నేనే సమస్తం నేను అనమాట. తర్వాత తత్వమసి తెలుసుకో, ఇవన్నీ సర్వం ఫలితం బ్రహ్మ, అంత మొత్తం బ్రహ్మమే అని చెప్పేసి అనే స్థితి ఎప్పుడు తెలుస్తుంది, శాస్త్రాల స్థితిలో మొత్తం అందులో ఉన్నటువంటి పర్వాలేదు ఒక్కొక్కటి వెళ్ళిపోవాలి. శాస్త్రాల స్థితిలో కూడా ఉన్నాయండి, పర్వాలు ఉన్నాయండి. శాస్త్రాల స్థితి తర్వాత కూడా స్థితిలో ఉన్నాయన్నమాట. ఈ స్థితిలన్నీ దాటిన తర్వాత అప్పుడు ఆ ఆ, అమ్మవారి యొక్క మూల స్థితి అయినటువంటి బిందు స్వరూపం ఏదైతే ఉందో అన్నిటికంటే పోయినటువంటి ద్వాదశాంతం అంటారు మామూలుగా యోగ శాస్త్రం, ద్వాదశాంతం అంటారు అనమాట. ఇది మహాషోడశి అంటారు అనమాట. పాదుకాంత దీక్ష అంటారు అనమాట. ఇందులో శ్రీచక్రంలో పాదుకాంత దీక్ష అంటారు, మహాషోడశి విద్య అంటారు. కాబట్టి మహాషోడశి విద్య ఆ స్థితికి చేరిన తర్వాత ఆ అమ్మవారి యొక్క శాంత బ్రహ్మస్వరూపం అనేది అర్థమవుతుంది అనమాట. అంటే అద్వైత శాంత బ్రహ్మస్వరూపం అనమాట. ప్రశాంతత ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పటికి శక్తి యొక్క చలనాలన్నీ ఆపేస్తుంటారు. అమ్మవారు కదిలితేనే, అమ్మవారి శక్తి కదిలితేనే నీకు సమస్త సృష్టి ఏర్పడుతుంది. ఆ స్థితిలో ఏమవుతుందండి, ఆ స్థితిలో నీకు అమ్మవారిలో చలనాలు అంటే ఆ శివుడితో ఐక్యమై ఉంటుంది. చలన స్థితి అందులో సమస్త శక్తులు ఉంటాయి కానీ అందులో చలనం లేని కారణంగా అద్వైత శాంత బ్రహ్మస్థితి అంటారు దాన్ని. కాబట్టి సచ్చిదానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నమాట. సత్ అంటే సత్యం ఉంది, ఎటర్నల్ అనమాట. దానిలో ఇంక సత్యం అనమాట. అందులో మార్పులు ఉండవు అనమాట. మార్పు లేనిటువంటి సత్యం, సత్ చిత్ చైతన్యం, అందులో పరిపూర్ణ జ్ఞానం ఉంటుందండి. పరిపూర్ణ జ్ఞానము తర్వాత అందులో ఈ సమస్త శాస్త్రాల జ్ఞానం అందులో ఉన్నారు. మన ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విద్యల్ని కలిపినా కూడా అందులో 1000లో ఒక వంతు కూడా ఉండదు అనమాట. సమస్త విజ్ఞానం కలిపి అక్కడ ఉన్నటువంటి జ్ఞానంతో పోలిస్తే అక్కడ ఉన్న జ్ఞానంలో 1% కూడా ఉండదు. కాబట్టి ఎంత అక్కడ ఆ స్థితిలో ఎటువంటి జ్ఞానం ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి ఆ చైతన్యం అనమాట. చైతన్యం సమస్తం తెలుసు. కాబట్టి ఈ సత్ చిత్ ఆనందం, అక్కడ ఆనందమే ఉంటుంది. మనసు లేదండి, మనసులో ఆలోచనలు లేవు. అక్కడ మరి ఆనందం తప్పితే ఇంకేమైనా ఉంటుందా? బ్లిస్ అనేది టోటల్ బ్లిస్ అనమాట. పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది అనమాట. ఇదండి శ్రీచక్ర ఉపాసనకు సంబంధించినటువంటి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం. తత్వ విచారం చేసి చూడాలండి ఏది కూడా. మనకి ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఏంటంటే, కలియుగంలో మనం అవి చెప్పకూడదు. పురాణాలు చెప్పినట్టు చండముండులు అని చెప్పేసి రాక్షసులు అవన్నీ రకరకాల అమ్మవారిని భయంకరంగా చూపించి మనలో ఆకారాలను ఏర్పాటు చేసి యజ్ఞాలు హోమాలు అవన్నీ చేయాలంటే కష్టం కదండి అవన్నీ. మనలో మనలో అంతర్యజ్ఞం అనేది రావాలండి. అంతర్ముఖంగా మన మనసు పనిచేసి మనలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోగొట్టుకునేటువంటి ఆ ప్రయత్నం మనం చేసినట్టు చేయొచ్చండి అందరూ. అందరూ ప్రయత్నపూర్వకంగా గురువు యొక్క ఇప్పుడు కుండలిని యాక్టివేషన్ అనేది ఈ కాలంలో కూడా ఉంది. అప్పుడే కాదు, అప్పుడు ఎంతో ఘోర తపస్సు చేస్తే కానీ కలియుగంకి ఉన్న లక్షణం ఏంటంటే మిగతా యుగాల్లో ఎక్కువ కాలం తపస్సు చేస్తే కానీ భగవంతుడి అనుగ్రహం లభించదండి. ఇక కలియుగంలో తేలిగ్గా భగవంతుడి వైపు మీరు అటువైపు చూసి భగవంతుడు వైపు మీరు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు మీ వైపు వేస్తున్నాడు. కలియుగంలో ఉన్న లక్షణం. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చెడు చెడు రాక్షస శక్తులు ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి ఇందులో నిలబడిన వాడే సాధన
ఈ వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డవాడు ఎవరున్నాడో వాడే అసలు సాధన చేసినట్టు కింద లెక్కేవాడు. గొప్ప తపస్సు చేసినట్టు కింద లెక్క. ప్రతి క్షణం పడిపోవడానికి అవకాశం ఉంది. కలియుగం యొక్క ప్రభావం అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువైపు భగవంతుడి యొక్క ఆలోచన రావడమే గ్రేట్ అనమాట. వచ్చిన ఆలోచన భగవంతుడి వైపు మీరు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు మీ వైపు వేస్తాడనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఈ కఠోరమైన తపస్సులు చేయకుండా మీకు ఒక రియలైజేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మామూలు కలియుగంలో కూడా ఇప్పుడు చెప్పాను కదా! కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు వస్తుందని చెప్పేసి. ఈ కుండలిని సిద్ధ మహాయోగంలో సిద్ధ గురువులు ఉంటారండి. సిద్ధ గురువులు ఎవరిని పడితే వాళ్ళు అందరూ ఇప్పుడు దీక్షలు ఇచ్చేస్తున్నారు. అది నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. పొద్దుగుకులు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది అటువంటి వాళ్ళ అట్రాక్షన్‌లో పడిపోయి యథార్థ స్వరూపం, అమ్మవారి యొక్క యథార్థ స్వరూపం, జ్ఞానం, పూర్ణ జ్ఞానం ఏదైతే ఉందో దానికి దూరం అవుతున్నారండి. మనలో ఉన్న చెడు పోగొట్టుకోకుండా అమ్మవారు సాక్షాత్కారం ఎట్లా కలుగుతుందండి? కుండలిని యాక్టివేషన్ అది జరుగుతుంది. కుండలిని యాక్టివేషన్ అంటే అమ్మవారి నిద్రాణమైనటువంటి అమ్మవారి శక్తులు మేలుకోవాలి. మేలుకొని ఈ నెగెటివ్స్ నుంచి రక్షించాలన్నమాట. ఆ మేలుకున్నప్పుడు జరుగుతుందది. లేకపోతే మనసు వాటి రాక్షసుల పరిధిలోనే మనసు పరిధిలోనే మనం పనులు చేస్తుంటాం. మనసు పరిధిలో చేసేటువంటి ఏ ప్రయత్నం అయినా సరే అది వ్యర్థం అనమాట. కాబట్టి అటువంటి ప్రయత్నాలను ఆపి మనం ఆ శక్తికి సరెండర్ కావటం అనమాట. సరెండర్ కావటం అంటే కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత జరిగే మనం ఏం చేయాలంటే ఇంకా ఇవన్నీ అలవరుచుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అలవరుచుకోవాలన్నమాట. నెగెటివ్స్‌కి దూరంగా ఉంటాం. ఇదండి అమ్మవారిని మరి సరెండర్ కావడం, శక్తికి సరెండర్ కావడం అంటే ఏంటంటే, శక్తికి ఉన్న లక్షణాలు ఏవైతే ఉందో పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది అలవరుచుకోవటం. నెగెటివ్ ఏదైతే ఉందో రాక్షస శక్తులు నెగెటివ్ ఇది ఏదైతే ఉందో వాటి నుంచి దూరంగా వెళ్ళటం అనేది చేయాలన్నమాట. అది ఈజీగా చేయొచ్చనమాట. కలియుగంలో అది చాలా ఈజీగా మనసుతోటి తర్వాత మన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మనం గురువు యొక్క అనుగ్రహంతోటి అవి సాధ్యపడుతుంది. కాబట్టి అందరికీ ఆ స్థితులు కలగాలని చెప్పేసి ఆశిస్తూ తర్వాత గురుమండలి యొక్క మా గురుమండలికి సంబంధించినట్టు మహాగురువులున్నారు. సిద్ధ మహాయోగులు అనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క అనుగ్రహం సాధక సాధనలు చేసే వాళ్ళందరి మీద అనుగ్రహం వాళ్ళకు కృపా దృష్టి ప్రసరించాలని చెప్పేసింది కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి.